హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చిందండి, పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మేము మా ఊరు వచ్చాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే మ్యాంగోస్ ఆవకాయ ఇదే గుర్తొస్తుంది. సో ఇది హర్ష వాళ్ళ నానమ్మలు కలిసి పెట్టిన మామిడికాయ పచ్చడి. ఎలా చేస్తున్నారో చూద్దామా. ఎన్ని పావుసేరు 12 కిలోలకు కదా. ఇక ఎంత తీరు ఏమన్నా తక్కువ అంటే పోసుకోవచ్చు. 12 కిలోలకు 8 పావుసేర్లు. ఇప్పుడు మున్పటోళ్ళు కాదు కదా, ఇప్పుడు బాగా రేట్ ఎక్కువ కూడా ఇష్టపడతాను. మునుపు తక్కువ రేట్ ఉన్నప్పుడు కిలోకి పావుసేరు పోసేది. ఇప్పుడు 2 పోసుకుంటే ఎక్కువ రేటు పెడతాం కాబట్టి తక్కువ పోయాలి. తినచుడే పచ్చడి వేయాలా? పచ్చడిగా కారపొడి పోసిన వల్ల పచ్చడి తయారవుతుంది. మెరుగు పొడి పోయాలి, ఆవ పొడి, కారపొడి పోయాలి, ఎల్లిపాయ ముద్ద వేయాలి. కిలో ఉంటుంది. ఆవ పొడి 3/4 కిలో. పచ్చడి మీకోసం నేను పచ్చడి పెడతాను. పచ్చడి ఎలా ఉందో చెప్పు అని చెప్పు. బాగుంటది, ఎలా ఉందో టేస్ట్ చేయండి అని. కారం కలిపినాక మజాక కదా అనుకుంటాడు. ఎల్లిపాయ ముద్ద కిలో. చెప్పే మగపిల్లకానివా? మగపిల్లగాడైతే మంచి పని చెప్తుంటా. ఎంత వేస్తున్నారు అత్తయ్య కారం? 10 కిలోలకు 12 కిలోలకు చెప్పాను. 12 కిలోలకు 4 పావుసేర్ల మెంతి పొడి, ఆవ పొడి అన్ని కలిసి 4 పావుసేర్లు. 8 పావుసేరు. ఉప్పు 8 పావుసేరు, కారపొడి 8 పావుసేరు. ఎల్లిపాయల ముద్ద. ఎల్లిపాయల ముద్ద ఎంత? కిలో. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎల్లిపాయల ముద్ద ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అరస కలిపితే ఇంకా నన్ను చూసి కాదు, అక్కడ చూడు. గోక్కున్నాం అనుకో, ముక్కులు వేలు పెట్టినాం అనుకో, సీముడు జిడ్డు అంతా పోతుంది. పచ్చినూనె 2 ప్యాకెట్లు. మళ్ళీ తినేటప్పుడు తాలింపు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కలుపుకుంటే ఏంటంటే ముక్క వాసన రాకుండా నూనె కాగబెట్టిపోతే కొంచెం టేస్ట్ మారుతుంది, ముక్క నల్ల పడుతుంది. కాబట్టి పచ్చి నూనె కలుపుకుంటే ఎర్రగా ఉంటుంది. తాలింపు ముట్టే ముందు కొంచెం అంతా తీసుకొని జీలకర్ర మెంతులు ఎల్లిపాయ కొట్టేసి తాలింపు చేసుకుంటే 10 రోజుల మందం టేస్టీగా ఉంటుంది. అది ఫ్రెష్గా ఉంటుంది. అరసంగిలాగా ఉంటుంది. పచ్చది పుస్తలు తాడు కట్టుకున్నాడు, ఒకటి పుస్త కట్టుకున్నాడు. తాట కట్టిండా? నీ అమ్మమ్మ. నువ్వు గంత వెడల్పు పట్టద్దమ్మా, సన్నది పట్టాలి. నీకు కలుపుడు మంచిగా ఈజీగా ఉంటుంది.
ఈ అరిసె దగ్గరది అయినా వెళ్ళిపోయి ఉన్నది. అరే హర్ష అరిసెకు మైనస్ లేదు, మైండ్ మైండ్ లేదు, మైనస్ లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు. లేదా లేదు, ఏ లేదు, మైండ్ ఉన్నదా నీకు? మైండ్ లేదు, మైండ్ ఉన్నదా? మైండ్ లేదు, మైనస్ లేదు. ఓలాడు ఆడు ఓలాడు వేయద్దు, తప్పు కదా. లగ్గం అవుతుంది అంటే. సరే నేను చెప్పింది చేసినావు కదా, ఇక కుర్చీలో కూర్చో, ఈ కుర్చీలో కూర్చో. ఇప్పుడు చెప్పినా కదా, ఇంకా ముచ్చట తిన్నావు కదా. చెప్పిన మాట వింటాడు. మంచి అబ్బాయి. చేతున్నే కలుపుతారు, అట్లన్నీ కష్టమే ఉన్నది. తింటున్నైతేనే మంచిగా. నువ్వా? నీకైతే కారం నువ్వు చిన్నపిల్లగాడు కదా, చిన్నోడు. నేను చెప్పేది వింటావా? నోట్లో పెట్టుకోవచ్చు, నోట్లో పెట్టు. చిన్నోళ్ళు కారం ముట్టుకుంటే ఏమైంది తెలుసా? అయింది అయింది. అది ఫస్ట్ కొంచెం అది